తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా వరకు కూడా స్మోక్ చేసే వాళ్ళు సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి, క్యాన్సర్ రిలేటబుల్ ఇవన్నీ కూడా. ఇంకో పరంగా చూసుకుంటే స్మోక్ చేసే వాళ్ళలో ఎక్కువ శాతం పిల్లలు పుట్టే అవకాశం ఉండదు అనేది విన్నాం. సో నిజంగా ఇది ఎంతవరకు నిజం? ఒకవేళ అలా అయితే దీనికి తగ్గ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, ఉన్న అలవాట్లు ఏ విధంగా మార్చుకోవాలి అంటారు? జనరల్గా ఇన్ఫర్టిలిటీ అంటాం, అంటే స్టెరిలిటీ అని కూడా అంటాము. ఇన్ఫర్టిలిటీ, సో పర్టికులర్గా జెంట్స్ లోపల ఈ స్మోకింగ్ ఎక్కువ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. సో హార్మోన్స్ కూడా కొద్దిగా ఇంబ్యాలెన్స్ అవ్వడము, ఈ స్పర్మ్ కౌంట్ తగ్గడం అండ్ స్పర్మ్ క్వాలిటీ అంటాం, అంటే దాంట్లో మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అంటాం, అంటే నార్మల్ షేప్స్ నార్మల్ ఉండడం, ఇవి కూడా కొద్దిగా తగ్గుతాయి. సో ఈ స్పర్మ్ కౌంట్ అనేది జనరల్గా ఏంటంటే ఒక 50 మిలియన్స్ మినిమం ఉండాలి, 50 to 60 మిలియన్స్. సో ఇలా ఉంటేనే ఈ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్మోకింగ్ రెగ్యులర్గా అలవాటు, అంటే మామూలుగా మైల్డ్గా ఎప్పుడో ఒకసారి తాగే వాళ్ళు కాదు, బట్ రెగ్యులర్గా స్మోక్ చేసే వాళ్ళు లేదంటే ఈ కౌంట్ అనేది స్పర్మ్ కౌంట్ పడిపోతుంది, అంటే అలిగోస్పర్మియా అంటాం దాన్ని. కొంతమంది లేదంటే అజోస్పర్మియా, అంటే టోటల్గా అసలు స్పర్మ్ ఉండదు అనమాట. అజోస్పర్మియా అంటే యాబ్సెన్స్, జీరో. సో ఈ అలిగోస్పర్మియా ఏదైతే ఉంటుందో అంటే 20 మిలియన్స్ 30 మిలియన్స్ ఇలా ఉంటాయి కొంతమందిలో. సో వాళ్ళకి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ రావడానికి సరిపోదు. కొంతమంది ఏంటంటే కౌంట్ బాగానే ఉంటుంది, బట్ మొటిలిటీ అంటాం, అంటే మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది సరిగా ఉండదు. సో మొటిలిటీ కూడా అది పర్సంటేజ్ మినిమం 50% ఉండాలి. సో కొంతమంది కౌంట్ నార్మల్ ఉండి మొటిలిటీ 10%, 20% ఇలా ఉంటాయి, పర్టికులర్గా ఈ స్మోకర్స్లో. సో ఎందుకంటే ఆ హీట్ ఏదైతే ఉంటుందో స్మోకింగ్, టొబాకో దాంట్లో ఎన్నో యాక్చువల్లీ చెప్పాలంటే సిగరెట్ స్మోక్లో 700 వెరైటీస్ ఆఫ్ కెమికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నికోటిన్ ఇంకా ఏవైతే ఉంటాయో దాంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో దీని ఎఫెక్ట్ వలన ఈ ప్రెగ్నెన్సీ మీద ఈవెన్ లేడీస్లో కూడా, లేడీస్ నవడేస్ ఇంతకుముందు అంటే స్మోకింగ్ అనేది ఉండేది కాదు, నవడేస్ చాలామంది లేడీస్ కూడా. సో దానివల్ల వాళ్ళు లేడీస్లో ఏంటంటే ఎగ్ ప్రొడక్షన్ అనేది దెబ్బతింటుంది. సో ఎగ్ ప్రొడక్షన్ సరిగ్గా లేనప్పుడు ఓవులేషన్ అనేది కరెక్ట్ కాదు. సో ఓవులేషన్ అవ్వదు, అయినప్పుడు కూడా ఈ ఎగ్ క్వాలిటీ లేకపోవడం వల్ల కన్సీవ్ కారు. ఇన్ కేస్ బై ఛాన్స్ కన్సీవ్ అయినా మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ప్రెగ్నెన్సీ రావాలనుకునే వాళ్ళు ఇన్ కేస్ స్మోకింగ్ అలవాటు, పర్టికులర్ లేడీస్లో, జెంట్స్లో కూడా మంచిది కాదు, అంటే హెవీగా మంచిది కాదు. సో లేడీస్ అయితే టోటల్గా క్విట్ చేయాలి ప్రెగ్నెన్సీకి బిఫోర్, డ్యూరింగ్ కూడా. ప్రెగ్నెన్సీ వచ్చింది కదా కొంతమంది అట్లా ఏం కాదు అనుకుంటారు. సో దాని ఎఫెక్ట్ వలన మిస్క్యారేజ్ కూడా కావచ్చు, అంటే అబార్షన్ కూడా కావచ్చు, లేదంటే పుట్టే బేబీ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది సార్? ఇవి మార్ఫలాజికల్ చేంజెస్ రావచ్చు, లేదంటే వాళ్ళకి పుట్టబోయే వాళ్ళకి ఆస్తమాటిక్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ లాగా రావచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు. అందుకని స్మోకింగ్ అనేది పర్టికులర్గా ఈ పిల్లలు పుట్టాలి అనుకుని వాళ్ళకి ఇది మంచిది కాదు. సో స్మోకింగ్ వీలైనంత వరకు, అంటే చాలామంది ఏంటంటే ట్రీట్మెంట్ ఎలాగ తీసుకుంటున్నాం కదా స్మోకింగ్ వల్ల ఏం కాదు అనుకుంటారు. సో జెంట్స్ లోపల ఏంటంటే స్మోక్ ఒకటి, హీట్ కూడా, అంటే ఇప్పుడు మొబైల్స్ ఇట్లాంటి వాటి వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ వస్తుంది. అంటే మామూలుగా ప్యాంట్ జోబులో మొబైల్ పెట్టుకుంటారు, మిగతా టైంలో కొంచెం మామూలుగా ఏంటంటే టేబుల్ వర్క్ చేసేటప్పుడు టేబుల్ మీద పెట్టుకుంటే అది గ్యాప్ ఉంటే ఆ రేడియేషన్ ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. అండ్ రెండవది ఏంటంటే ఈ టైట్గా అండర్వేర్ వాడడం, టైట్ జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం. సో దీనివల్ల ఈ టెస్టికల్స్ లోపల హీట్ జనరేట్ అయ్యి ఈ స్పర్మ్ అనేది దెబ్బతింటుంది, కౌంట్ తగ్గుతుంది, అండ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో అది కూడా ప్రాబ్లం వస్తుంది. సో ఇలాంటివన్నీ కూడా ఈ స్మోకింగ్ వల్ల కూడా ఎక్కువ అవుతాయి. సో అందుకని ప్రెగ్నెన్సీ రావాలి అనుకున్న వాళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి స్మోకింగ్. అండ్ దాంతోపాటు కొద్ది కూల్ ప్లేసెస్లో ఉండడము, అండ్ కొన్ని డైట్లో కూడా ఎక్కువ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం. అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు ఏంటంటే రెడ్ కలర్స్ ఫ్రూట్స్ మంచిది, అంటే ఇప్పుడు వాటర్ మెలన్ కానీ, దానిమ్మ కానీ, స్ట్రాబెరీస్ లోపల. అంటే ఈ కౌంట్ స్పర్మ్ అనేది క్వాలిటీ అండ్ క్వాంటిటీ పెరగడానికి ఈ కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి తగ్గించి, స్మోకింగ్, ఆల్కహాల్ కూడా, స్మోకింగ్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో ఆల్కహాల్ కూడా సేమ్ ఉంటుంది. సో మైల్డ్గా తీసుకునేప్పుడు ఏం కాదు, కొంచెం మోడరేట్గా తీసుకునే వాళ్ళైతే హెవీగా తీసుకునే వాళ్ళు ఉంటారు ఆల్కహాల్. సో అలాంటి వాళ్ళు ఈ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది, అందుకని వాళ్ళు దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఈ రెండు కూడా ఇన్ఫర్టిలిటీకి చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రెగ్నెన్సీ రావాలి కంపల్సరీ అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇవి మానిటర్ చేయాలి. డైట్ మీద కూడా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, అండ్ పర్టికులర్గా ఎక్సర్సైజ్లో వాకింగ్ అండ్ లోయర్ అంటే మన
సిటప్స్ అని ఏదైతే స్కాట్ అంటాం, సో ఇలాంటివి ఎక్కువ చేయాలి. సో దానివల్ల ఏంటంటే టెస్టోస్టిరాన్ అనేది యాక్టివేట్ అయ్యి ఈ స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీ పెరుగుతుంది. సో ఇవి మెయింటైన్ చేయాలి కంపల్సరీ. అండ్ కొంతమంది లేదంటే ఈ ఇన్ఫర్టిలిటీకి రీజన్ అనేది వెరికోసిల్ అని ఉంటుంది. అంటే టెస్టికల్స్ లోపల వీన్స్ అనేది ఎంగాగ్ అవుతుంది. సో ఆ వెరికోసిల్ ఉంటే కూడా ఈ కౌంట్ తగ్గుతుంది. అండ్ ఈ వెరికోసిల్కి ఈవెన్ స్మోకింగ్ కూడా రిలేటెడ్ ఉంది. సో స్మోకింగ్ చేసే వాళ్ళు ఈ వెరికోసిల్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని స్మోకింగ్ అనేది పర్టికులర్గా ఈ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో, అండ్ కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్స్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా, ప్రెటెండ్ అబార్షన్ అంటాం. సో ఇలాంటి వాళ్ళు కూడా ఈ రెండు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ క్విట్ చేయాలి, డయట్ మెయింటైన్ చేయాలి. లేడీస్ కూడా స్మోక్ చేయకూడదు అండ్ జెంట్స్ కూడా. సో ఇది మెయింటైన్ చేస్తే ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. ఓకే. సో చాలా వరకు స్మోక్ చేసేటప్పుడు కూడా వచ్చే అదైతే స్మోక్ ఉంటుందో, పొగ ఉంటుందో, అది నిజంగా ఇద్దరికి మంచిది కాదు అంటారు. అండ్ పీల్చే వాళ్ళకి అంటే పక్కనున్న వాళ్ళకి ఇంకా కొంచెం దారుణంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. సో దీని వల్ల కూడా ఏమన్నా ఉండొచ్చు అంటారా? మామూలుగా యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ అంటాం. యాక్టివ్ అంటే కాల్చే వాళ్ళు, ప్యాసివ్ అంటే ఎదురుగుండి తీసుకునే వాళ్ళు, ఆ స్మోక్ పీల్చే వాళ్ళు కూడా. సో వాళ్ళకి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సేమ్ అంటే వీళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో స్మోక్ చేసే వాళ్ళకి. సో పర్టికులర్గా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ప్రెగ్నెన్సీ రావాలనుకున్న వాళ్ళు ఆ స్మోక్ ఏరియాలో ఉండకూడదు. సో ఇవన్నీ కంపల్సరీ. అండ్ ఏదైతే ఇన్ఫర్టిలిటీ మేల్స్ లోపల ఉండి స్పర్మ్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తక్కువ ఉండి అలిగోస్పర్మియా, అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి హోమియోపతిలో మేము ఇచ్చే ట్రీట్మెంట్ వలన కౌంట్ పెరుగుతుంది అండ్ క్వాలిటీ కూడా, అంటే ఈ మొటిలిటీ కానీ మార్ఫాలజీ నార్మల్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అజోస్పర్మియా ఈవెన్ 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు కూడా మేము ఇచ్చేది ట్రీట్మెంట్ టైం ఎక్కువ పడుతుంది. అలిగోస్పర్మియా ఉన్న వాళ్ళకి ఏంటంటే 3 to 6 months కోర్స్ ఉంటుంది, దాంట్లోనే వాళ్ళకి నార్మల్ కౌంట్ వస్తుంది. అండ్ అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి మినిమం 6 months, 6 months to 9 months అలా పడుతుంది. సో ఆ టైంలో ఏంటంటే మేము చెప్పినామని అంటే స్మోకింగ్ మానేసి డైట్ కూడా మేము చెప్తాం ఏమేమి తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేయాలి, మెంటల్లీ కూడా వాళ్ళు కూల్గా హ్యాపీగా ఉండాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ హోమియోపతి మేము ఇచ్చిన మెడిసిన్ వాడితే 100% ఎంతో మందికి ఇచ్చాను నేను. ఇన్ఫర్టిలిటీ అంటే ఎన్ని కోర్సింగ్ లాగా ఏమైనా ఉంటుంది సార్ మన మినిమం కౌంట్ని బట్టి. అలిగోస్పర్మియా ఉన్న వాళ్ళకి ఏంటంటే మినిమం 3 months, 3 to 6 months. అదే వెరికోసిల్ ఉండి ఒకవేళ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళకి ముందు వెరికోసిల్కి ట్రీట్మెంట్ ఇస్తాం. వెరికోసిల్ కంట్రోల్ అవ్వగానే ఇమీడియట్ కౌంట్ పెరుగుతుంది. దానికి వెరికోసిల్ తగ్గిన తర్వాత కూడా కొద్దిగా మైల్డ్గా పెరుగుతుంది, ఎక్కువ పెరగకపోతే దానికి కౌంట్కి ఇస్తాం మెడిసిన్. సో దానికి ఏంటంటే ఒక 6 months or 9 months మ్యాక్సిమం. సో ఈ టైం కంపల్సరీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. చాలామంది అంటే ఇవన్నీ ట్రై చేయకుండా డైరెక్ట్గా IVF, IUV ఇవన్నీ వెళ్ళిపోతుంటారు. సో దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, డబ్బులు ఖర్చు అవుతుంది. అండ్ ట్రై చేసి వాళ్ళు ఒక ఏజ్ దాటిపోయి ఆ టైంలో వాళ్ళకు ఉండే స్కోప్ కూడా తగ్గిపోతుంది. సో జనరల్గా ఏంటంటే ఒక 30 years దాకా స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో చాలామంది నవేడేస్ మ్యారేజే 30కి చేసుకుంటున్నారు. సో వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు 35 years వస్తుంది. సో అప్పుడు అందుకనే ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎందుకు బాగా ఎక్కువ మంది వెళ్తున్నారంటే ఇది ఒక ఫస్ట్ రీజన్, లేట్ మ్యారేజెస్ పర్టికులర్ లేడీస్లో. సో లేడీస్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది సైంటిఫికల్లీ కూడా బిలో 30 years అనేది సేఫ్, బిలో 30 years సేఫ్ అండ్ గ్యారంటీ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి ఓవమ్ ఏదైతే ఎగ్ ఉంటుందో అది క్వాలిటీ ఉంటుంది, టైమ్లీ రిలీజ్ ఉంటుంది, పీరియడ్స్ రెగ్యులర్గా టైమ్లీ ఉంటుంది. సో వాళ్ళకి మెయింటైన్ చేయడానికి ఇవన్నీ కూడా చాలా ఈజీ ఉంటుంది. సో ఎర్లీ అనేది అంటే 20 to 30 years, ఈ 10 yearsలోనే ఎక్కువ ఉంటుంది అనమాట రిప్రొడక్టివ్ పీరియడ్ అంటాం దీన్ని. ఆ టైంలో మెయింటైన్ చేయడం మంచిది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు.